అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పాత బాధల్ని భోగి మంటల్లో వదిలేసి కొత్త ఆశయాలతో సంక్రాంతికి వెల్కమ్ చెప్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకి, ఇంటిళ్ళపాదికి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక్కసారి ఆలోచించండి. ఇది నూతన సంవత్సరం శుభాకాంక్షల్లో సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, కనుమ, సంక్రాంతి ఏది ఏమైనా పండుగ రోజు ఏమి జరగకుండా, ఎలా జరగకుండా ప్రశాంతంగా పండుగలు జరుపుకుంటూ హ్యాపీగా ఉండండి. ఈ కొత్త సంవత్సరం పాత బాధలను మర్చిపోండి. గతసారి కూడా చెప్పే ఉంటాను అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పేరు నానిగారు బందర్ ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ. మీరు సెట్టింగ్లు వేసి నీళ్లు తెచ్చామంటే రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మాలి ఒక్కసారి చెప్పండి. వాళ్ళు కళ్ళు మూసుకొని నమ్మాలంటే ఎలా నమ్ముతారు? జరిగే పనులను మాత్రం నమ్మకూడదు. మీ వల్ల ఎలాగూ కాలేదు, ఎలాగో చేత కాలేదు, మీకు చేతకాక సతికలపడ్డ ప్రభుత్వం. మరి చేసే ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే దానికి ముందుకుంటారు. ఎలా సాధ్యమవుతుంది ఒక్కసారి చెప్పండి. చేసే ప్రభుత్వాన్ని చేయనివ్వాలి. మీకు చేతగాక సతికల్లబడ్డ ప్రభుత్వం కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. అంబేద్కర్ రాజ్యాంగంలోనే రాజధాని అనేది లేదు అని అంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? మీరు ఎక్కడ ఉన్నా అక్కడ రాజధాని అవుతుందా? బెంగళూరు వెళ్తారు, అక్కడ ప్యాలెస్లో ఉంటారు, అది రాజధాని అవుతుందా? మీరు ఎక్కడో ఇతర రాష్ట్రాలలో ఉంటారు, అది రాజధాని ఎలా అవుతుంది? మీరు ఎక్కడో హెలికాప్టర్లో ఉంటారు, అది రాజధాని అవుతుందా? మీరు ఎక్కడో గాలిలో ఉంటారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాలిలో ఉంటారు, గాలి రాజధాని అవుతుందా? రాజధాని అనేది మనకు ఉండాలి. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ కల్పించాలన్నా, వాళ్ళు జాబులు చేయాలన్నా, నిరుద్యోగులకు ఏదైనా పని కల్పించాలన్నా, ఏది ఏమైనా కానీ రాజధాని అనేది ఉండాలి. మీరు ఎక్కడో ఇతర దేశాలకు వెళ్ళి ఇతర దేశాల్లో ఉండాలంటే అది రాజధాని అవుతుందా? ఒకసారి అడగండి తమిళనాడు వాళ్ళకి వాళ్ళ రాజధాని ఏదని చెప్పండి, చెప్తారేమో. ఒకసారి కర్ణాటకలో మీకు రాజధాని ఏదమ్మా అని అడగండి. ఒకసారి ఈ తెలంగాణలోకి రాజధాని ఏదని అడగండి, చెప్తారు. ఏది ఏమైనా ఏ రాష్ట్రానికైనా కానీ ఎక్కడైనా కానీ ఒక మహారాష్ట్ర అయినా ఎక్కడైనా కానీ రాజధాని అనేది ఉండాలి. రాజధాని లేకుంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఏ విధంగా సాధ్యమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎక్కడ ఉంటే ఎక్కడ రాజధాని అంటే ఎలా కుదురుతుంది? ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా చేశామో, ఏ విధంగా చేశామో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది ఒకసారి ఆలోచించుకో. రాష్ట్ర ప్రజలైనా కానీ ఇది ఎలా సరిపడుతుంది? ఈ పేరునాని గారు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. చేసే పనులు చేయనివ్వకుండా చేతకాని వాళ్ళు సతిగలపడి ఈ విధంగా ఒక ప్రజలను కళ్ళు మూసుకొని నమ్మించాలంటే నమ్మించలేరు కదా. ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది. ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.